నమస్తే. ఆర్గానిక్ యుగ ప్రేక్షకులకి స్వాగతం. సేంద్రియ పద్ధతిలో చెరుకును పండించి, సేంద్రియ విధానంలో బెల్లం తయారు చేసే అంశం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీని కొరకు మనం తురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి క్రాంతి అగ్రో ఫార్మ్స్‌లో ఉన్నాం. క్రాంతి అగ్రో ఫార్మ్స్ ఓనర్ గారైనటువంటి క్రాంతి గారు మనతో ఉన్నారు. నమస్కారం అన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్న చెప్పండి, మన పొలం ఎన్ని ఎకరాలు ఉంది? సేంద్రియ విధానంలో మీరు ఎప్పటినుంచి చెరుకును పండిస్తున్నారు? తర్వాత దీని మార్కెటింగ్ ఎలా ఉంది? వీటి గురించి మన ఆడియన్స్‌కి తెలియజేస్తారని అడుగుతున్నాను. ఓకే. యాక్చువల్లీ అంటే ఆహ్, ఈ బెల్లం చేయడం అనేది మా పెద్దవాళ్ళ నుంచే కంటిన్యూ అవుతుంది. మా తాత వాళ్ళు కూడా చేశారు, నాన్న వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాము. ఈ ఆర్గానిక్ విధానం అనేది ఒక 5, 6 ఇయర్స్ 18 తర్వాత మారుకుంటూ వచ్చాము. ఇప్పుడొచ్చేసి ఆహ్, రైట్ నౌ వచ్చేసి మా సెల్ఫ్ వచ్చేసి 45 ఎకర్స్ ఉంది. 45 ఎకర్స్. ఇది కాకుండా 25 ఎకర్స్ లీజ్ తీసుకున్నాము. మొత్తం కూడా మన పాలేకరం పద్ధతిలో పండిస్తున్నాం చెరుకు. దీనికోసం మేము వాడేది అంటే ఫస్ట్ మన పేడ ఎరువులు వాడతాము. దాంతో పాటు జీవామృతం వాడతాము. అందుకని ఇంకా వేరే ఏం అవసరం పడట్లేదు మాకు. పెస్టిసైడ్స్ అయితే అవసరమే లేదు. సో ఆ విధంగా ఉంది. కలుపులు మాత్రం ఒక 3 సార్లు తీయాల్సొస్తది. 3-4 సార్లు. ఇప్పుడు ఇదేనా మొత్తం మన ఫార్మ్ అంతా ఇది? ఇక్కడొచ్చేసి మనకు 25 ఎకర్స్ ఉంది ఇక్కడ. ఓకే. ఇదొచ్చేసి మన షుగర్ కేన్ క్రాప్ ఇది. ఆహ్, మనకొచ్చేసి అవుట్‌పుట్ వచ్చేసి ఇది మనకు 11 అట్‌లీస్ట్ 10-11 మంత్స్ క్రాపు. మనకొచ్చేసి ఇది 45-50 టన్స్ వరకు అవుట్‌పుట్ వస్తుంది మనకు షుగర్ కేన్. ఒక ఎకరాకి? ఎకరాకి. ఓకే. మనకైతే సాయిల్ మేనేజ్‌మెంట్ ఎట్లా ఉంది? అంటే సాయిల్‌ని మనం ఎట్లా ఏమేమో దానికి న్యూట్రిషన్స్ ఇస్తున్నాము? ఎట్లా మేనేజ్ చేస్తున్నాము? మేమొచ్చేసి యాక్చువల్లీ ప్లాంటేషన్ వచ్చేసి ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి ఒకసారి చేస్తాం. కొన్ని క్రాప్స్ 3 ఇయర్స్ తీసుకుంటాము. కొన్ని 4 ఇయర్స్ తీసుకుంటాము. ఓకే. ప్లాంటేషన్ చేసినప్పుడు ప్లాంటేషన్ చేసినప్పుడు దానికి బాగా పెండెరువులు ఎంత కావాలో ల్యాండ్‌కి ఇచ్చేస్తాము. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు పెండెరువులు ఏమి ఇయ్యము. కానీ రెగ్యులర్‌గా ఎవ్రీ 45 డేస్‌కి 1 మంత్‌కి ఒకసారి దానికి మేము జీవామృతం ఇచ్చుకుంటూ వెళ్తాం దానికి. ద్రవ రూపంలో ఘన జీవామృతం కానీ, ద్రవ జీవామృతం కానీ ఇవి కంటిన్యూగా ఇస్తుంటాం దానికి. ఇప్పుడు క్రాప్‌కు మనకు అంటే ఏదన్నా చీడపీడలు గానీ ఏమన్నా ఆశించినప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయడం? లేదండి. యాక్చువల్లీ ఇప్పుడొచ్చేసి ఇంతకుముందు వెరైటీ వచ్చేసి మన 8603 ఎక్కువ వాడేవాళ్ళము. దాంట్లో ఒక రెడ్ డాట్ అనేది ఒక ప్రాబ్లమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇది కొత్త వెరైటీస్ ఇది. ఇదొచ్చేసి మీకు 8005 వెరైటీ ఇది. దీంట్లో మీకు అసలుకి ఆ రెడ్ డాట్ ఆప్షనే రావట్లేదు అసలు. ప్రాబ్లమే లేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా అసలుకి ఎప్పుడు కూడా పెస్టిసైడ్ వాడాల్సిన అవసరం ఎప్పుడు పడలేదు మాకు. పడదు కూడా నాకు తెలిసి. అంటే ఇప్పుడు మన చెరుకులో దేశవాళీ వెరైటీస్ కూడా ఉంటాయి కదా! మరి అట్లాంటివి మనం ఏమన్నా? లేదండి. అదైతే ఇప్పుడు ట్రై చేయలేదు నేను. ఓకే. యాక్చువల్లీ చిన్నప్పుడు విన్నాను ఆ పేర్లు కూడా. అది చాలా తక్కువ ప్రొడక్షన్ వస్తది. ఇక నాకు తెలిసి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కొత్త వెరైటీసే ప్రాక్టీస్ చేస్తున్నాము. దేశీ వెరైటీస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ఇది మాత్రం చాలా మంచి హైట్ వచ్చింది చెరుకు. ప్రొడక్షన్ అంత ఓవరాల్‌గా అంతా ఇట్లా ఉంటది మీకు. ఓకే. ఇంత ఉంటే కూడా మీకు 50 టన్స్ కంటే ఎక్కువ రాదు. అందరూ చెప్పాలంటే చాలా మంది చెప్తారు 80 దిశ 100 దిశ అని చెప్తారు కానీ నాకైతే ఇప్పుడు నేను ఎంత రీచ్ కాలేకపోయాను. ఈ కషాయాలు తయారు చేసుకోవడం లాంటివి ఏమన్నా చేస్తారా? లేదండి. నాకు తెలిసి కషాయాలన్నీ కూడా ఈ పెస్టిసైడ్స్‌కి అవసరం పడతాయి. చెరుకు కాబట్టి నాకు అవి పెస్ట్ ఫ్రీ కంప్లీట్ ఇది. కాబట్టి నేను వాడేది జీవామృతం మాత్రమే, పెండెరువులు. అంతకన్నా ఇంకెప్పుడు ఏం వాడాల్సిన అవసరం పడలేదు. వాడలేదు కూడా. అంటే చెరుకుకు ఎక్కువ మొత్తంలో ఎలాంటి చీడపీడ అవసరం లేదు. ఓకే. మనం భూమికి ఇవ్వవలసినటువంటి బలం ఏదైతే ఉందో అదొకటి ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా మనం క్రాప్ తీసేసుకోవచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. కానీ అంటే ఇప్పుడు ఇట్లాంటి బెండనే మనము యూజ్ చేసేది కదా! ఎగ్జాక్ట్‌లీ. అడిబెండ చిన్నగా ఉంటది. ఇంతే ఉంటది. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్‌లో మొత్తం మీరు బెండనే ఏసి పెట్టేసుకుంటారా? ఇది చూడు జిగురు ఎట్లా చూడు. మన తినేది ఇంత జిగురు ఉండదు మీకు. పిసుకుందని. అవునవును. చాలా జిగురు ఉంటుంది మీకు. ఇవన్నీ బెండే ఇగో. మీకు మనకు దంటు పెద్దగా అవుతుంది. అది పచ్చి రొట్టెలాగా అవుతుంది.
ఒక జీలుగు. పచ్చి రొట్టె అదే ఇప్పుడు జీలుగా జల్లడమే పచ్చి రొట్టె కదా. అది పెద్దగా అవుతుంది కదా. అవును. ఆ దంటు మొత్తం కలిసేసి మనం పచ్చి రొట్టె అంటాం దాన్ని. అవును. దాన్ని అలాగే దున్నేస్తాం దాన్ని. పచ్చి రొట్టెలో జీలుగు ఒకటే కాకుండా చాలా రకాలు అలుకోవచ్చు. నువ్వులు గాని, బొబ్బర్లు ఉంటాయి కానీ మనకి అంత అవుట్పుట్ ఎక్కువ రాదు. ఎక్కువ రావాలంటే జీలుగలు లేకుండా జన్ములు. జీలుగలు కానీ జన్ములు. నవధాన్యాలు 9 రకాల ధాన్యాలు ఉంటాయి జీలుగ అంటే మన పచ్చి రొట్టె కోసం. ఉంటాయి కానీ ఇది మనకు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు అక్కడ మనం చూసింది పొలం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మన క్రషింగ్ ప్లేస్ ఇది. అక్కడ నుంచి హార్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తాం మనము. ఇక్కడ మన ఈ క్రషర్ లో చేసి జ్యూస్ బయటికి తీస్తాము. ఇక్కడ నుంచి ఈ విధంగా చెరుకు పెట్టేసి జ్యూస్ కలెక్ట్ చేస్తాము. మనకు జ్యూస్ ఇక్కడ నుంచి కొద్దిగా ఫిల్టర్ అయ్యేసి ఈ ట్యాంక్ లో మనకి ట్యాంక్ లోకి వచ్చేస్తుంది జ్యూస్. ఈ ట్యాంక్ నుంచి మనం పంపు చేస్తాం బట్టీల దగ్గరికి. ఎక్కడైతే బెల్లం తయారు చేస్తామో అక్కడికి పంపు చేస్తాం. ఇక్కడ నుంచి అంటే ఈ మోటార్ ద్వారా పంప్ అవుతుంది జ్యూస్ మొత్తం. అంతే. అంటే ఒక డేలో మనము ఎంత చెరుకుని క్రష్ చేస్తాము? ఒక డేలో వచ్చేసి మనం 25 టన్స్ వరకు చేస్తామండి. 25 టన్స్ వరకు. ఓకే. ఆ 25 టన్స్ క్రష్ చేసిన జ్యూస్ మొత్తం ఒక రోజులో మనకు బెల్లంగా మారిపోతుంది. ఓకే. అది క్రషింగ్ అయినంత కూడా బండిలో పడుతుంది. దీన్ని ఎడ్ల సాయంతో తీసుకెళ్లేసి ప్లాట్ లో స్ప్రెడ్ చేసి దాన్ని డ్రై చేస్తాము. దాన్ని మళ్ళా డ్రై అయిన తర్వాత తీసుకొచ్చేసి మనము షుగర్ కేన్ బాయిలింగ్ కోసం ఫ్యూయల్ గా వాడతాం దాన్ని. ఓకే. ఇప్పుడు ఇది మన బట్టి ఒక అవుటర్ ఫేస్ ఇది. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఫ్యూయల్ ఫైర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి అక్కడ మనం క్రషింగ్ తర్వాత ట్యాంక్ లో జ్యూస్ వచ్చింది కదా. జ్యూస్ మనకి ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ ఈ లైన్ లో మనకు వచ్చేస్తుంది కిందకి. మనకి ఇక్కడ 3 బట్టీలు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 ప్యాన్స్ కలుపుకొని ఒక బట్టి. ఓకే. ఈ జ్యూస్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ ఫస్ట్ ప్యాన్ లో అక్కడ మెయిన్ ఫైర్ అవుతుంది. అక్కడ ఈ 2 ప్యాన్స్ కూడా ఈ ప్రీ హీటింగ్ లాగా. ఓకే. దీని వచ్చేసి సెకండ్ థర్డ్ ప్యాన్ లోనే మనకి ఫిల్టరేషన్ అయిపోతుంది. ఫిల్టరేషన్ చేయడానికి మనము బెండ ఒక జిగురు వాడతాము. ఇందాక మనం అక్కడ చూసిన అడవి బెండ. దీన్ని క్రష్ చేసి వాటర్ లో మిక్స్ చేస్తే జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. అది జ్యూస్ లో వేస్తే మనకి తెట్ట తీసుకుని పైకి వస్తుంది. అది మనం క్లీన్ చేస్తాం దాన్ని. అది తీసిన తర్వాత ఎక్బార్ నికాలోజీ బెండ రసం వేసిన తర్వాత మీకు ఈ విధంగా పైన లేయర్ వచ్చేస్తుంది. దాన్ని ఈ విధంగా మొత్తం దాన్ని బయటికి తీస్తాం. దాన్ని తీసినప్పుడు మనకి కింద మనకి ఫ్రెష్ జ్యూస్ మాత్రమే మిగులుతుంది అక్కడ. అప్రాక్సిమేట్ ఈ ఒక్క కడాయిలో మనకు ఎంత జ్యూస్ వస్తుంది, ఎంత చెరుకు అంటే ఎంత బెల్లం తయారవుతుంది? మనకు ఒక కడాయిలో వచ్చేసి 650 లీటర్స్ ఆఫ్ జ్యూస్ వస్తుంది. 650 లీటర్స్ జ్యూస్ వస్తుంది. ఆ 650 లీటర్స్ నుంచి మనకి 75 to 80 kgs ఆఫ్ బెల్లం వస్తుంది. చాలా తక్కువ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 10%. ఓకే. యాక్చువల్లీ బెల్లం వచ్చేసి మనకి షుగర్ కేన్ కి 10 to 11% బెల్లం వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1 ton షుగర్ కేన్ అనుకోండి, మనకు 100 to 110 kgs బెల్లం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కడాయిలో మనకు కొంచెం బెండి వేసి మనం మడ్డి తీసేసినాము. సెకండ్ కడాయి ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? అయితే బాయిలింగ్ అంతే. ఓన్లీ బాయిలింగ్, ప్రీ హీటింగ్ అంతే. ప్రీ హీటింగ్ అవుతుంది. కొంచెం ప్రీ హీటింగ్ అయినాక అది ఎక్కువ వేసి బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు ఎంత కావాలో అంత కొద్ది ఇట్లా ముందుకు వేసుకుంటాం దాన్ని. ఓకే. ఈ విధంగా అది మొత్తం చిక్కబడిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. అది ఒక స్టిక్కీనెస్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి మనము ఇక్కడ ఈ డ్రై ప్యాన్ పైన వేసుకుంటాము. దాన్ని అది మళ్ళీ కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం మౌల్డ్స్ లో వేసుకుంటాము. అంత మౌల్డ్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. లైక్ 1/2 kg 1 kg చిన్న 10 grams అని చెప్పేసి ఆ విధంగా ఉంటాయి. మనం వాడే మౌల్డ్స్ అన్ని కూడా మొత్తము సిలికాన్ మౌల్డ్స్. ఇవి
కంప్లీట్లీ ఫుడ్ గ్రేడ్. ఫుడ్ గ్రేడ్. ఇప్పుడు దీనికి అంటే ఒక టెంపరేచర్ అంటూ ఏమన్నా ఉంటుందా? బెల్లం తయారవ్వాలి ఈ స్టేజ్ లో మనం తీయాలి అంటే? ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, టెక్నికల్ గా చెప్పాలంటే అరౌండ్ 110 degrees లో మనకి పాకం బయటికి తీస్తారు. కానీ వీళ్ళందరూ కూడా కొంచెం టెక్నికల్ గా వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి టెంపరేచర్ అని చూడరు, వాళ్ళ ఐడియా ప్రకారం తీసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మనం ఇప్పుడు బెల్లం చేయడానికి మొత్తం టీమ్ కి హెడ్ అనమాట ఈయన, మాస్టర్. क्या नाम है भाई? చూసుకుంటారు. मुदब्बिर। मुदब्बिर कितने साल से कर रहे हैं यहाँ पे? यहाँ तो पहले आए थे, बीच में 3 साल नहीं आए थे, उस पहले करा गया 4 साल, अब 2 साल ये हो गया। अच्छा, कहाँ के आप? यूपी। यूपी के है। अच्छा, कैसे अभी यहाँ पे काम कैसा कैसा लग रहा है आपको? अच्छा लग रहा है काम करते। हाँ, కలర్ ముందడి కన్నా ఇప్పుడు చేంజ్ అయింది కొద్దిగా. ఇక్కడ మీకు పక్కన బకెట్ లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆముదం పేస్ట్. మనము దీంట్లో వాడేది ఒకటి మనము బెండరసము, కొద్దిగా సున్నము, దాంతో పాటు ఇది వచ్చేసి ఆముదం పేస్ట్. మనం పొంగు వచ్చినప్పుడు పొంగు కింద కూర్చోవడానికి కొన్ని చుక్కలు ఆముదం పేస్ట్ వేసినప్పుడు పొంగు అనేది కింద కూర్చుండిపోతుంది. అర్థమైంది. ఆముదం అనేది పొంగు కిందికి కూర్చుండిపోయేదానికి యూజ్ చేస్తారు అంతే. ఓకే. అంటే ఆముదం కాకుండా ఇంకా వేరే ఆయిల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా? ఆముదం ఒకటినా? యాక్చువల్లీ చాలా రకాల కెమికల్స్ వాడతారు. ఇది కాకుండా మనము ఇంట్లో వాడే ఆయిల్స్ కానీ మంచి నూనె ఇవన్నీ వాడితే కూడా కంట్రోల్ అవుతుంది. ఆముదం పర్టికులర్ గా ఆముదమే వాడడానికి కూడా కారణం ఉండే ఉంటుంది కదా? కారణం ఎగ్జాక్ట్ తెలీదు, చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళు వాడారు, నేను కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాంట్లో వేస్తున్నాడు కదా, అది ఎగ్జాంపుల్, అది జింజర్ పేస్ట్. అది అంటే మనం కావాలంటే ఏదైనా ఫ్లేవర్ వేసుకోవాలనుకుంటే మిరియాలు కానీ జింజర్ కానీ ఏదైనా పేస్ట్ కలుపుకొని ఆ ఫ్లేవర్ గా మనం మార్చుకోవచ్చు. మనము కావాల్సిన మోల్డ్స్ లో వేసుకోవచ్చు. రైట్ లో ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న 10 grams అనమాట, 10 grams మోల్డ్స్ కానీ. బెల్లాన్ని అయితే పూర్తిగా చల్లారుస్తున్నారు. చల్లార్చిన తర్వాత దీన్ని మోల్డ్స్ లో వేస్తారన్నమాట. వేడిగా ఉన్న బెల్లాన్ని అంతా బాగా కలిపి చల్లారుస్తున్నారు. ఇది పూబెల్లం అంటారు. నార్మల్ బెల్లం కన్నా ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాల్సి వస్తుంది. ఇలా చెరుకు గడకి ఇది బెల్లాన్ని అంటించుకొని ఒక 5 minutes దీన్ని రొటేట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత తింటే ఒక రకమైన బూమర్ ఫ్లేవర్ వస్తుంది, మనకి చ్యూయింగ్ గమ్ తినే ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఇది దానికి బాగుంటది. యాక్చువల్ గా బెల్లం కన్నా ఈ బెల్లం అనేది చాలా బాగుంటది. ఇది కొంచెం తీగలాగా వస్తుంది, కొంచెం తీగలాగా ఫామ్ అవుతా ఉంటుంది. కడక బెల్లం లాగా తీగలాగా ఫామ్ అవుతా ఉంటుంది. జిగి బెల్లం అంటారు కొంతమంది దీన్ని. అంటే ఇప్పుడు జిగి బెల్లం అంటే ఇదేనా? అంటే కంప్లీట్ జిగి బెల్లం అనేది రాదు, ఎందుకంటే డ్రై అయిపోతే మనకు గట్టిగా అయిపోతుంది. జిగి బెల్లం ఇలా ఉండదు, జిగి బెల్లం కంప్లీట్ లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి పూ బెల్లం చల్లారింది, టేస్ట్ చూద్దాం ఒకసారి. అమృతం లాగుంది టేస్ట్. క్యాజువల్ గా మనం రెగ్యులర్ తినే బెల్లం కంటే కూడా రుచిలో డిఫరెన్స్ ఉంది. అంటే తాజాగా అప్పుడైనా ఈ పూ బెల్లం అంటారు కదా, పూ బెల్లం టేస్ట్ డిఫరెన్స్ చాలా బాగుంది. आरिश आरिश नाम है। आरिश 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 यहाँ पे काम करते क्या? जी जी। ये ऐसा गुड़ कभी खाया है क्या? हाँ खाया है। कैसा लगता? अच्छा लगता है ये। अच्छा लगता? జింజర్ అనేది మనం తీసుకుంటాం, ఇది రైతుల దగ్గర తీసుకుంటాము. కంప్లీట్గా ఈ విధంగా ఒక రకంగా ఆర్గానిక్ చేసిన జింజరే వాడతాం మేము. అంటే ట్రస్టెడ్
ఓన్లీ క్రస్టర్డ్ అన్నట్టు ఇదంతే, మనం పండించింది కాదు క్రస్టర్డ్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మసాలా మిషన్, యాక్చువల్గా బయట హోటల్లో వాడతారు, దాన్నే మనం ఇక్కడ అల్లం పేస్ట్ పెద్ద మొత్తంలో వాడదాం కాబట్టి మిషన్ రిఫర్ చేసి ఇక్కడ అల్లం పేస్ట్ వాడతాం. ఒక డేలో మనకి ఎంత అల్లం అవసరం పడుతుంది? ఒక డేలో వచ్చేసి మనము అప్రాక్సిమేట్లీ ఒక 140-130 కేజెస్ యూజ్ చేసుకుంటాం. అంటే పెద్ద ప్రొడక్షన్ కాబట్టి మీది, అంటే ఒక క్వింటాల్ 60-70 కేజెస్కి 6-7 కేజెస్ జింజర్ వాడతాం అన్నట్టు. 10% అంటే 10 కేజీస్కి 1 కేజీ 1 కేజీ జింజర్ వాడతాం. ఓకే 10%. ఓకే. మీరు ఎప్పుడైనా చూసినట్టు ఉంటారు, ఇది ఐదపు గింజలు అంటారు నార్మల్గా, ఐదపు గింజలు అంటారు. ఇది మనము బెల్లం చేసేటప్పుడు బెల్లము రెడీ అయ్యే స్టేజ్ లోపల బెల్లం అనేది ఇట్లా పొంగుతుంది అన్నట్టు. నార్మల్గా పాలు పొంగితే మనం మంట తక్కువ చేసి ఎట్లయితే పొంగును ఆపేస్తామో అదేవిధంగా ఇక్కడ బెల్లం అనేది పొంగుతూ ఉంటుంది. ఆ పొంగును కంట్రోల్ చేయడం కోసం మనం ఈ ఐదపు గింజలు పేస్ట్ చేసి వాడతాం అన్నట్టు. ఐదపు గింజలు పేస్ట్ చేసి వాడతాం. నార్మల్గా అయితే కెమికల్ వాడతారు అందరూ, మనం అక్కడ కెమికల్ పౌడర్ బదులుగా ఈ ఐదపు గింజలు అనేది వాడతాం. అంటే కెమికల్ అంటే ఎలాంటి కెమికల్ యూజ్ చేయొచ్చు, మన ఐడియా ఉందా? పౌడర్స్ ఉంటాయి, అవి ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్స్ వాడితే ఆ పొంగు అనేది కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఆ పౌడర్స్ ఎలాంటి కెమికల్ వాడకుండా ఈ దీంతో చేస్తాం. అంటే ఆ పౌడర్ కి వీటికి మనకి మన రేట్ లో వేరియేషన్ ఉంటుందా? పౌడర్ మనకు చీప్ కాస్ట్ పడుతుంది, అదే మీద మనకు కొంచెం కాస్ట్లీ పడుతుంది. ఎంత ఉండొచ్చు కేజీ ఆముదం? కేజీ వచ్చేసి మనకు 40-45 రూపీస్ పడుతుంది ఆముదం గింజలు. యాక్చువల్గా ఏంటంటే ఇవి విధంగా మాకు చుట్టుపక్కల పండుతాయి, రైతుల దగ్గర తీసుకుంటాం కాబట్టి మాకు తక్కువ పడతాయి. ఇంకా బయట నుంచి తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకే. మన బ్రాండ్ వచ్చేసి కౌ బ్రాండ్ ఆర్గానిక్స్, 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. జాగ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మన దగ్గర మొత్తము. దీంతో మనతో జాగ్రీ ప్రొడక్ట్స్ మొత్తం ఇవన్నీ అన్నట్టు ఇక్కడ ఉన్నాయి, డిస్ప్లే చేసిన ఇవన్నీ. దీంట్లో వెరైటీస్ ఉంటాయి, ప్లేన్ ఉంటాయి. మనం బెల్లం ఎలా రెడీ చేయాలో అక్కడ చూసుకున్నాము. సో మనం ఈ బెల్లం అంతా రెడీ చేసిన బెల్లం ప్యాక్ చేయడము, తర్వాత దాన్ని డిస్పాచ్ చేయడం, ఈ విధంగా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అనేది 900 గ్రామ్ బ్లాక్స్ అన్నట్టు. 900 గ్రామ్ బ్లాక్ ఉంటుంది. దీని అవుట్పుట్ ఓవరాల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇది 18 పీసెస్ ఉంటాయి అన్నట్టు. ఒక బాక్స్లో వచ్చేసి 18 పీసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి 450 గ్రామ్ బ్లాక్స్. ఇది 1 బాక్స్ వచ్చేసి 36 పీసెస్ ఉంటాయి. 1 బాక్స్ 18 కేజీ వస్తుంది అప్రాక్సిమేట్లీ మనకు వెయిట్ వచ్చేసి. ఈ రెండు గిటంగా నార్మల్ బ్లాక్స్ ఇవి. మనకి ఇందులో మనకు ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పెప్పర్ ఫ్లేవర్, మిరియాల ఫ్లేవర్ ఉంటుంది. ఇది 1/2 కేజీ జార్ ప్యాకింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కాటన్ వచ్చేసి 12 కేజీ బాక్స్ ఉంటుంది. 24 జార్స్ ఉంటాయి, అందులో 12 కేజీ బాక్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇది సోంఫ్ అండ్ ఇలాచి ఈ ఫ్లేవర్, ఇది 1/2 కేజీ జార్ ఉంటుంది. బాక్స్ వచ్చేసి 12 కేజీ ప్యాకింగ్ ఉంటుంది. బాక్స్ మినిమం మాత్రం 12 కేజీ ఇవ్వాల్సింది, పెప్పర్ అవసరం. తర్వాత వచ్చేసి ఇది అల్లం అన్నం, బెల్లం విత్ అల్లం. ఇది మనకు అవసరం. ఇది సేమ్ 1/2 కేజీ జార్ ప్యాకింగ్ ఉంటుంది. దీని కనుక సేమ్ 12 కేజీ కాటన్ బాక్స్ ప్యాకింగ్ 24 జార్స్ ఉంటాయి అన్నమాట ఒక బాక్స్లో వచ్చేసి. సేమ్ ఇది పౌడర్ యాషెస్ 1/2 కేజీ జార్ ప్యాకింగ్ ఉంటుంది. 12 కేజీ బాక్స్ ఉంటుంది. 24 జార్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఎలా అంటే ప్లేన్ చాక్లెట్స్. సో ఈ విధంగా ఇది ప్లేన్ ఉంది, దీంట్లోనే చిన్న టైప్లో ప్లేన్ అన్నట్టు. ఇది వచ్చేసి ఇది 1/2 కేజీ జార్ ప్యాకింగ్ ఉంటుంది. 12 కేజీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. 24 జార్స్ ఉంటాయండి. ఇది ఓవరాల్గా మన దగ్గర ఉండే అవుట్పుట్ అన్నది. ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు కాంటాక్ట్ అవ్వండి. టీఎస్ఆర్టీసీ క్రాంతి ట్రాన్స్పోర్ట్ నుంచి పంపిస్తాం. మినిమం ఆర్డర్ 1 బాక్స్.